Praise Lord everyone. I'm welcoming all of you to today's Divine Revelation. బైబిల్లో సాటన్ ఈవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక గ్రేటెస్ట్ స్ట్రాటజీని యూజ్ చేస్తుంది. దాన్నే మనము సాటన్ స్ట్రాటజీ అని పిలుస్తాము. సాటన్స్ స్ట్రాటజీ ఏంటంటే తను హాఫ్ ట్రూత్ చెప్తాడు. హాఫ్ ట్రూత్ ఇన్ ద సెన్స్ ఆఫ్ తను ఏదైతే చెప్తాడో దాంట్లో డెఫినెట్గా సగం నిజం ఉంటుంది. ఎప్పుడైతే ఈవ్ దగ్గరికి సాటన్ వెళ్తాడో తను చెప్పిన ఒక మాట ఏంటంటే, నువ్వు ఆ ఫ్రూట్ని కనుక తిన్నట్లయితే నీ కన్నులు తెరవబడతాయి, నీకు మంచి చెడులు ఏంటో తెలుస్తాయి. అండ్ ఆ తర్వాత చెప్పిన హాఫ్ లై ఏంటంటే నువ్వు దేవుడిలాగా తయారవుతావు. ఈరోజు మనం అర్థం చేసుకుందాము ఎలాగా మన జీవితంలో సాటన్ తన స్ట్రాటజీని యూజ్ చేస్తున్నాడు అని చెప్పి. సాటన్ మనం అనుకున్నట్లుగా ఒక ఇమాజినరీ ఫామ్లో మన దగ్గరికి రాకపోవచ్చు, బట్ ఒక హ్యూమన్ ఫామ్లో. తప్పుగా అనుకోవద్దు, బట్ మేబీ త్రూ అవర్ ఫ్యామిలీ, మేబీ త్రూ అవర్ ఫ్యామిలీ మెంబర్స్, మేబీ మన ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, లేదు అనుకుంటే మనకి చాలా క్లోజ్గా ఉండే పీపుల్ ద్వారా కావచ్చు. ఎవరి ద్వారానైనా సరే సాటన్ మన జీవితంలోకి ఎంటర్ అవ్వచ్చు. నీ జీవితంలో ఎంటర్ అయిన ఆ సాటన్ ఎవరో నువ్వు గుర్తించాలి. అండ్ అనదర్ థింగ్, ఆ సాటన్ నీకు చేసేది ఏంటంటే అతడు నీకు హాఫ్ ట్రూత్ చెప్తాడు. ఎప్పుడైతే మనం ఆ హాఫ్ ట్రూత్ని బిలీవ్ చేసి ముందుకు వెళ్తామో హాఫ్ వే వరకు బాగుంటుంది, అది మనం అనుభవిస్తాము, ఆ నిజాన్ని మనం అనుభవిస్తాము, ముందుకు వెళ్తూ ఉంటాము. కానీ ఆ ట్రూత్ ఎండ్ అయిపోయే ఒక పాయింట్ వస్తుంది. ఎప్పుడైతే ఆ ట్రూత్ ఎండ్ అయిపోతుందో అక్కడ నుండి లై మొదలవుతుంది, అబద్ధం అనేది మొదలవుతుంది. నువ్వు దాని లోపలికి వెళ్ళే కొద్దీ ఆ అబద్ధం అనే ఊబిలో నువ్వు కూరుకుపోతావు. అందరూ చూసేది సాటన్స్ యొక్క హాఫ్ ట్రూత్ని మాత్రమే. కానీ మనకి జ్ఞానం ఉండాలి, మనం ప్రార్థించాలి, దేవుణ్ణి అడగాలి ఏంటంటే మాకు ఆ వివేచన శక్తిని ఇవ్వండి అని చెప్పి. జస్ట్ ఆ నిజాన్ని చూస్తానికి కాదు, కానీ మిగిలిన్న ఆ హాఫ్ అబద్ధాన్ని, ఆ మిగిలిన్న ఆ సగం అబద్ధాన్ని చూసి దాన్ని డిజర్న్ చేసే కెపాసిటీ ఇవ్వమని మనం దేవుడికి ప్రార్థించాలి. ఆ కెపాసిటీ కనుక మనకి లేకపోతే మనం సాటన్స్ ట్రాప్లో పడిపోతాము, ఆ సాటన్స్ స్ట్రాటజీకి మనం లొంగిపోతాము. చాలామంది అనేకులు ఎంత గొప్పవారైనా కావచ్చు, పడిపోయిన వాళ్ళు దీనిని బేస్ చేసే అనేకులు ఉన్నారు కదా. నీ జీవితంలో కూడా, మన జీవితాల్లో కూడా ఇలాంటి స్ట్రాటజీస్ని ఎన్నో యూజ్ చేసి సాటన్ మన దగ్గరికి రావచ్చు. బట్ స్టిల్ మనము వివేకముతో, జ్ఞానముతో, దేవుని యందు భయభక్తులతో ముందుకు వెళ్ళాలి. అండ్ ఈ స్ట్రాటజీస్ అన్నిటి నుంచి మనం బయటికి రావాలంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే. అదేంటంటే టు ఫాలో జీసస్. ఎందుకంటే జీసస్ హిమ్సెల్ఫ్ చాలా క్లియర్గా క్లెయిమ్ చేస్తారేంటంటే నేనే సత్యాన్ని. నువ్వెప్పుడైతే సత్యాన్ని అనుసరిస్తావో అప్పుడు నీ జీవితంలో నీకు అబద్ధానికి తావు ఉండదు. ఆ అబద్ధం అనే ఊబిలో నువ్వు ఎన్నడూ కూరుకుపోవు. సాటన్ పన్నే పన్నాగాలు ఏదైనా సరే నీ జీవితంలో వర్ధిల్లవు. ఎప్పుడైతే నువ్వు యేసుని వెంబడిస్తావో అప్పుడు నీకు జ్ఞానం ఉంటుంది, అప్పుడు నీకు సత్యం ఉంటుంది, అప్పుడు నీకు వివేచన ఉంటుంది. సాతాను నిన్ను, నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును, నీ ప్లాన్స్ అన్నిటినీ ఏమీ చేయలేడు, కదపలేడు. ఆయన ప్రణాళిక ఏదైతే ఉన్నదో అది నీ జీవితంలో తప్పకుండా నెరవేరుతుంది. అటు నెరవేర్పు వచ్చేలాగున, అది నెరవేర్చడానికి తగిన జ్ఞానము, వివేచన, శక్తి, సత్యము అవన్నీ మనకు ఉండేలాగున దేవుడు అటు కృప మనకు అనుగ్రహించునుగాక. అలాగని ప్రార్థన చేసుకుందాము. తండ్రి, నీకు స్తోత్రమయ్యా. నిజమే మా ప్రభువా, మాకు వివేచన కావాలి, మాకు జ్ఞానం కావాలయ్యా. మా జీవితాల్లో ప్రభువా సాటన్స్ స్ట్రాటజీకి తావు లేకుండా, అతడు పన్నే పన్నాగాలకి ప్రభువా ఎటువంటి తావు మేము ఇవ్వకుండా
సత్యవంతుడు అయిన నిన్ను మేము వెంబడించేట్టుగా మీ దయతో మీ కృపతో మమ్మల్ని నింపండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి,